జాయిన్ అవుతాము, రేపు ఎదుగుతాము అనే కలలు మన పిల్లలు అంటున్నారే, దానికి క్రెడిట్ ఎవరికి వస్తుంది అంటే మన రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి వస్తుంది. అదే రకంగా విద్యనే కానీ, వైద్యమే కానీ, వ్యవసాయమే కానీ, మహిళా సాధికారతనే కానీ అన్నిటిపైన సమాలోచనతోటి ఈరోజు కుటుంబం పిల్లవాడు నా బలహీనత కాకూడదు, ఏ హాస్టల్కు పోయినా, ఏ ప్రభుత్వ పాఠశాలకు పోయినా ఓ క్వాలిటీ ఉండాలి, కంఫర్ట్ ఉండాలి, సెక్యూరిటీ ఉండాలి. ఈరోజు నర్సింగ్ కాలేజీకు శంకుస్థాపన చేసినాం. ఈరోజు ప్రభుత్వం వచ్చిన తర్వాత 16 నర్సింగ్ కాలేజీలు మన రాష్ట్రంలో. విద్యనే కానీ, వైద్యమే కానీ పేదవానికి క్వాలిటీతో కూడిన విద్య, భద్రతతో కూడిన ఆరోగ్య భద్రత అనేది ఇవ్వాలి. ఆ యొక్క ఇంటెన్షన్ తోటి, ఆలోచనతోటి మెడికల్ కాలేజీలే కానీ, నర్సింగ్ కాలేజీలే కానీ, ఐఐటీలే కానీ, విద్యా వ్యవస్థనే కానీ ప్రతి ఒక్కటి ఈ ప్రభుత్వం చేపట్టింది. ప్రధానంగా ఈరోజు 35 గవర్నమెంట్ మెడికల్ కాలేజీలు ఉన్నాయి, 47 జీజీహెచ్లు ఉన్నాయి. ప్రతి దాంట్లో ఏ ఒక్క పేదవానికి ట్రీట్మెంట్ కాలేదన్న కంప్లైంట్ రాకూడదు. గ్రామంలో ఉన్న సబ్ సెంటర్కి వెళ్ళి మొదలు పెడితే జిల్లా స్థాయిలో ఉన్న గవర్నమెంట్ జనరల్ హాస్పిటలే కానీ, నర్సింగ్లే కానీ, లేదా హైదరాబాద్ స్థాయిలో ఉన్న ఉస్మానియా కానీ, గాంధీయే కానీ, టిమ్సే కానీ ప్రతి జాగల ప్రభుత్వం తన వంతు బాధ్యతగా పేదవాని ఆరోగ్య రక్షణ అనేది ప్రభుత్వ బాధ్యత. మొన్ననే ముఖ్యమంత్రి గారు 37 ప్రణామ్ కేంద్రాలని ఓపెన్ చేసింది. ప్రణామ్ కేంద్రం అంటే ఏంది? మన తల్లిదండ్రులను మనం ఆదుకోలేకపోతున్నాం. ఈ కాలంలో కుటుంబ సంబంధాలు తగ్గిపోయినాయి. ఆ పేదవాన్ని, ఆ పెద్ద మనుషులను కాపాడుకునే బాధ్యత ప్రభుత్వాన్ని గొప్ప ఆలోచన చేసి ఈరోజు ముఖ్యమంత్రి గారు ప్రణామ్ అనే కేంద్రాలను, ఆ పేదవాళ్ళని కాపాడుకోవాలి, ఆ పెద్ద మనుషులను కాపాడుకోవాలి, వారి ఆరోగ్య భద్రత ప్రభుత్వ బాధ్యత అని చెప్పేసి ప్రణామ్ అనే ఒక గొప్ప కార్యక్రమాన్ని మొదలుపెట్టారు. అదే రకంగా ప్రతి మహిళని కాపాడుకోవాలి, ప్రతి పిల్లవాడిని కాపాడుకోవాలి, ప్రతి పుట్టిన బిడ్డ నుంచి 5 సంవత్సరాల వరకు ప్రతి ఒక్క టెస్ట్ చేయాలి అని ఒక ఆలోచనతోటి బాల భరోసా అనే ఒక గొప్ప కార్యక్రమాన్ని ప్రభుత్వం మొదలుపెట్టింది. మీ అందరితోటి విజ్ఞప్తి ఒకటే, విద్యనే కానీ, వైద్యమే కానీ, సామాజిక భద్రత కానీ అది కాంగ్రెస్ ప్రభుత్వం యొక్క బాధ్యత. ముఖ్యంగా ప్రధానంగా అన్నీ అనుభవించి ఈరోజు ఈ స్థాయికి వచ్చిన మన రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఓ దార్శనికుడు. పేదవాన్ని ఏ రకంగా కాపాడుకోవాలి, ఆ కుటుంబాన్ని ఏ రకంగా కాపాడుకోవాలి, ఏ రకంగా విద్యను అందించాలి, గొప్ప మాట అంటుండే. ఈరోజు మళ్ళీ మనం ఏమి ఇచ్చినా ఇవ్వకపోయినా ఈ తెలంగాణ సమాజానికి, పేదవానికి క్వాలిటీ విద్య మాత్రం ఖచ్చితంగా అందించాలి, నైపుణ్యంతో కూడిన విద్య మాత్రం ఖచ్చితంగా అందించాలని చెప్పి నాతోటే స్వయంగా ఈరోజు ముఖ్యమంత్రి గారు అంటున్నారు. దానికి తోడు పేదవాని ఆరోగ్య బాధ్యత కూడా మన 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 ప్రభుత్వ బాధ్యత అని చెప్పి చాలా ఖచ్చితంగా తెలియజేశారు. కనుక మరొక్కసారి మీరందరూ కూడా రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో తెలంగాణ అభివృద్ధి చెందుతుంది, ఖచ్చితంగా అభివృద్ధి చెందని చెప్పి విశ్వసిస్తూ మీ అందరు మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ నేను సెలవు తీసుకుంటాను. ధన్యవాదాలు సార్. చాలామంది తల్లులు చెల్లెలు ఉన్నారు. మహబూబ్ నగర్, ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా నుంచి అనేక నియోజకవర్గాల యువతి యువకులు ఉన్నారు. యూత్లో ఒక కొత్త స్పిరిట్ నింపేందుకు ఆనరబుల్ సీఎం వారి సందేశం తర్వాత ఈ వేదిక నుంచి సీఎం కప్ కూడా ఆవిష్కరిస్తారు. ప్రజాపాలన ప్రగతి బాటలో పాలమూరును అభివృద్ధి సంక్షేమాల తోటగా మలుస్తోన్న ఈ జిల్లా మీ కళ్ళ ముందు మీ ఆశీర్వాదంతో పుట్టిన ప్రభుత్వ పాఠశాలలో చదివిన ఒక విద్యార్థి ఈరోజు రాష్ట్ర అధినేతగా ఎదిగారంటే అది ఆ తల్లి జోగులాంబ ఇచ్చిన ఆశీస్సు, రేపటి మేడాను సమ్మక్క సారలమ్మల ఆశీస్సు, నిన్నటి నాగోబా దేవత ఆశీస్సు. మరి ఈ తల్లులు చెల్లెలు మీ అందరి ఆశీస్సులు గట్టిగా కర్తాలతో అందించవలసిగా కోరుతున్నాం. ముఖ్యంగా ఇంతకుముందే చర్చలలో సార్ ఒక మాట అన్నారు, పురుషులు మహిళలు ఇద్దరూ సమానంగా ఎదగాలి అని. కానీ మా సోదరీమణుల పట్ల మరికొంచెం ఎక్కువ సమానత్వం అన్నారు. కాబట్టి తల్లులారా మీ ఆశీస్సులతో ఆనరబుల్ సీఎం గారికి స్వాగతం పలుకుదాం. ముఖ్య అతిథి గారి సందేశం. మూడు రంగుల జెండా బట్టి సింగమోలే కదిలే నాడు
సన్నా నిగ్గదీసి